ఇంత జెన్యున్ గా ఉండే మీరు, అంటే మీకు విష్ణు నాగిరెడ్డి గారికి మధ్య ఏంటి ఆ కన్వర్జేషన్ ఏంటి? ఏముండదు, విష్ణు నాగిరెడ్డి మంచోడే, సాయి మంచోడో జడ్డోడో ఎవరిష్టం వాళ్ళు. ఏమీ జరగలే. యాక్చువల్గా ముందు రోజున ఆయన రెండో అంటే మనం ఎట్లా ఉంటుంది, రేపు పొద్దున్నే డిబేట్ అంటే ముందు రోజు నైట్ గెస్ట్ని పిలుస్తాం. గెస్ట్ కోఆర్డినేటర్ పిలుస్తాడు. పొద్దున్నే 7ంటికి సార్ ఆయన రావట్లేదంటండి అన్నాడు. ఎందుకని అంటే విజయవాడ వెళ్ళిపోయారంటే విజయవాడ నుంచి లైవ్లోకి రమ్మనమనండి అని చెప్పా. అంటే లేదు సార్ ఆయన ఏదో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నేను ఫోన్ చేస్తే సార్ నిన్న మీరు వేసిన ప్రశ్నలతో మా వాళ్ళందరూ నన్ను ట్రోల్ చేస్తున్నారంటే, పాలిటిక్స్లో ట్రోలింగ్కి భయపడిపోతే ఎట్లండి? ఇప్పుడు ఎవరో కొంచెం, ఇప్పుడు మీరు కొత్తగా స్టెప్లోకి వచ్చారు, ఎదగాలి డిబేట్స్లోకి. డిబేట్గా మీరు వీడియో పెట్టడం వేరు, ఫేస్బుక్లో యూట్యూబ్లో, డిబేట్లో ఇది అవ్వడం వేరు. ఇప్పుడే కదా షైన్ అవుతారు. శాంతం కూర్చుని ఒక్కసారిగా ఎవరు షైన్ గారు వచ్చేయండి అని చెప్పి, లేదు లేండి సార్ ఒక 2 రోజులు వదిలేసేయండి సార్ అన్నారు. అయిపోయింది. తర్వాత వచ్చింది వైసీపీ గెస్ట్ వచ్చారు, ఒకళ్ళు అయ్యారు, ఒక అనలిస్ట్ మాత్రమే అయ్యారు. అతను వచ్చి ఏంటండి నేను ఒక్కడిని ఏంటండి డిబేట్ అంటున్నారు అంటేను, విష్ణు నాగిరెడ్డి ఇట్లా రావాలండి, ఇట్లాగ అయింది, మరి చెప్పాలి కదా రీజను. అది మామూలుగా చెప్పుకుంటాం, అదేమి నెగిటివ్ అనే కాన్సెప్ట్ కదా. ఇట్లా జరిగింది, మొన్నటి దాంట్లో ట్రోల్ అయ్యి ఇబ్బంది పడ్డాడు అని చెప్తూ, అంటే తను అన్నాడు అనమాట, అంటే ఆల్రెడీ టీడీపీను జనసేన అలయన్సే కదా, అంటే మీరు బీజేపీ ఇది టీఆర్ఎస్ అలయన్స్ అని వాళ్ళు ఎట్ట చెప్తున్నారో మీది అంతే కదా. ఇవన్నీ అవగాహనలు ఉంటే ఉన్నట్టు, లేదు అంటే లేదు. అవి అనవసరమైన మాటలు అని కూడా నేను అన్నా. ఇదంతా కట్ చేసి దీని మొక్క వరకే పెట్టి, దాంట్లో రీజన్ ఏంటి, వైసీపీ వాళ్ళకి ఆ ముందు రోజు నేను పెట్టా ఏమని, పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కొలైడ్ అయ్యాడని నేను నమ్మట్లేదు, కాకపోతే అతను యాంగిల్ మార్చుకున్నారు, ఏది మార్చుకోవడం కాదు, నిన్నటిదాకా టీడీపీ మీద చేశాను కాబట్టి ఇట్లానే ఫీల్ అవుతున్నారు, బట్ అది మంచిది కాదని కూడా చెప్తున్నాను, బట్ ఆయన అయితే అమ్ముడుపోయే రకం కాదని నేను ఏదో పెట్టా వీడియో. దాన్ని కాదు సాయి మనస్ఫూర్తిగా చెప్పట్లేదు, అబద్ధాలు చెప్తున్నాడు తనకు తెలిసి కూడా అని వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళ దృష్టిలో ఏంటి, పవన్ని నేను కాపాడుతున్నాను. దాన్ని అమాయకత్వంగా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు దాన్ని సర్క్యులేట్ చేశారు, చూడండి మా ఇక్కడ అనేటువంటి. అందులో ఏంటి అసలు మొక్క కట్ చేసింది ఆయన అన్న పదం, ఈ మొక్క అన్నారు ఏది టీడీపీను జనసేన ఎలయన్సే కదా, అంటే మీ ముగ్గురు ఎలయన్స్ అయితే వాళ్ళ ఇద్దరు కూడా ఎలయన్సేలే, మీది కాదంటే వాళ్ళది కాదు అని కూడా అన్నా. ఇదంతా కట్ చేసి ఈ ముక్క వరకు పెట్టి వీళ్ళు సర్క్యులేట్ చేస్తే దాన్ని వీళ్ళు కూడా సర్క్యులేట్ చేసి రివర్స్ యాంగిల్లో సర్క్యులేట్ చేసుకున్నారు. అంటే దాంట్లో వాళ్ళ దృష్టిలో ఏంటి, నేను పవన్ని కాపాడుతున్నానని, వీళ్ళ దృష్టిలో నేను వైసీపీతో, అది ఏంటంటే అది ఇక విచిత్రమైన. నేను వెంటనే ఆ తర్వాత నేను అన్నా, మీరు క్షమాపణలు అంటే ఏంటది, మనం ఏమైనా బూతు పని చేస్తాను ఫీల్ అవ్వాలి, పెద్దానికి మనం తప్పు చేసినప్పుడు ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఒకటే గుర్తు, ఏం జరుగుతుంది అనేటువంటిది మన ఎక్స్ప్రెసివ్ ఫేస్ మనది. తప్పు చేస్తే మన మొహంలోనే అర్థమైపోద్ది. రెండవది, తప్పు చేసేటువంటి రోజున మనం ఈ ఫీల్డే వద్దు. డబ్బులకో లేకపోతే ఎవడికో అలయన్స్కో అయితే ఇన్ని రోజులు ఎంచుకోనక్కర్లా. నేను పనిచేసిన మొట్టమొదటి సంస్థల్లోనే వెల్ సెటిల్డ్ ఒక బిల్డర్ మీద వార్త రాస్తే రౌడీలు వచ్చి నన్ను బెదిరించితే, ఆ బిల్డర్ నాకు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, నీకు 2 ఫ్లాట్లు ఇస్తాను, 10 లక్షలు క్యాష్ ఇస్తాను, నువ్వు రాయడం మానేసేస్తే, ఎందుకంటే నా 40 కోట్లు లాస్ అవుతుంది నీ వల్ల, లేదంటే నేను చచ్చిపోయి నీ పేరు రాస్తా, లేదా నిన్ను చంపిస్తానని చెప్పాడు. నీకు చేతనేం చేయమని చెప్పాను. నువ్వు చచ్చిపోయినా తప్పేం లేదనుకుంటాను, ప్రజల ఆస్తి మిగిలింది అనుకుంటాను. అదే బిల్డర్ చివరికి గవర్నమెంట్కి 2.5 కోట్లు పెనాల్టీ కట్టుకున్నాడు. అదే బిల్డర్ ఆ కసితో ఇంకోళ్ళని ఎవరినోతోనో ఏపించాలని చూశారు. ఆ మనిషి తర్వాత నాకు చెప్పారు, నిన్నేమని నా దగ్గరకు వచ్చాడని కూడా. అంత అట్లాంటి సిచ్యుయేషన్స్ ఆ రోజుల్లోనే మనం అంటే అయిపోద్ది అక్కడితో. ఇవాళ మనం నెలవారీ జీతాల గురించి ఎత్తుక్కోనక్కర్లేదు అన్నమాట. ఇవన్నీ ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు రోజు నవ్వుకున్నాం, నేను మామూలుగా బెజవాడలో ఉన్న వాళ్ళకైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసేస్తాను, ఏ పునుగుల బండిలోనూ తినేస్తుంటాం. సరే స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు వెళ్తాం, అది ఎవరన్నా పిలిస్తేనో గెస్ట్ ఉండే మ్యాక్సిమం నా సొంత సంపాదన తినేయన్నీ ఇదే లెక్కన ఉంటుంది. అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఫేస్ చూసి మీరు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య అని అడుగుతారు. అట్లా చూసే తర్వాత లేదండి అన్న తర్వాత వాళ్ళు ఇదేంది నువ్వు వచ్చి ఇక్కడ ఏంటి అని అడుగుతారు. వాళ్ళ దృష్టిలో
మనం ఏదో కోట్లు సంపాదించేసేసి ఏసీల్లోనూ లేకపోతే ఇట్లాగ ప్రొజెక్ట్ అయ్యామంటే ఇట్లా అనేటువంటి. అదే నిజం అయ్యి ఉంటే కనుక పాపం ఇప్పుడు నాకు తెలిసి మన స్క్రీన్ల మీద కనిపించే చాలామంది 25,000, 30,000, 40,000 జీతాలతో బతుకుతుంటారు. మేకప్ తెస్తే ఏముండదు. అది ఒక ఊహాలోక ప్రపంచం. దాని గురించి రోజు ఏదో టెస్ట్ హాల్ దగ్గర కూర్చుంటే ఒక రాత్రి పూటలో ఏదో మన ఐలాండ్లో, భవానీ ఐలాండ్లో ఏదో టూరిజంలో న్యూడ్ డ్యాన్సులు జరిగినాయి అని ఏదో స్టోరీ వేసాం. వాళ్ళు ఏదో 10 లక్షలు ఇస్తానని చెప్పి వచ్చి కూర్చుంటే అదంతా రికార్డ్ చేసి వేసేసాం వార్త. పొద్దున్నే అది టెలికాస్ట్ అవుతుంది టీవీలో. అక్కడే టీ తాగుతున్నాం అదే టెస్ట్ హాల్లో నుంచి. తాగుతుంటే ఎవడో పక్కనోడు ఎంత అంటే జనాల స్వభావం ఎట్టుంటుంది అంటే, నా కొడుకు 10 లక్షలు అయితే ఏముంటుంది, వాడు మా ఇంటి దగ్గరే ఉంటాడు, 50 కోట్లు ఉంది ఆడికి ఆస్తి అని చెప్తున్నాడు. టెస్ట్ హాలోడు తెలుసు నేను వచ్చి సాచాడిని కొట్టి, ఈయనేరా 50 కోట్లు పెట్టుకుని ఇక్కడ టీ తాగడానికి వచ్చాడు, ఎదవానికి తెలియకపోతే మా ఇంటి పక్కనేరా ఈయన అద్దెకుండేది. అట్టుంటాయి అవన్నీ కూడా నడుస్తూ ఉంటుంటాయి. ఎవడి ఫీలింగ్లు వాళ్ళని మనం తప్పండి అంటే రోజు మనం కూర్చుని పాతివ్రత్యాలు నిరూపించుకోనక్కర్లేదు కదా, నడుస్తూ ఉంటాయి అనమాట. సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ కూడా చేశారు కాబట్టి అడుగుతున్నాను, 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ అవుతారా అంటే ఏం చెప్తారండి మీరు? అవుతారనిపించింది నాకైతే. ఎందుకంటే ఆవేశంతో పాటు చెయ్యాలన్న తపన ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు నాయకుడికి ఒక్కడికే ఆవేశం ఉంటే కుదరదు, ఆచరణ కావాలి. దానికి ప్రధానమైనటువంటి సాక్ష్యం 2 ఉంటాయి. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీలు, వాళ్ళ ఆలోచనతో కూడినటువంటి ఆవేశం కేడర్ దాకా ఉన్నంతకాలం ఆ పార్టీ పైకి వెళ్ళింది. తర్వాత ఒక 10 ఏళ్ల నుంచి వచ్చేటప్పటికి ఈ పిల్లలు, కమ్యూనిస్టు నేతల పిల్లలు కార్పొరేట్ చదువులో, కార్పొరేట్ వ్యవస్థల వైపుకు వెళ్ళాక ఇప్పుడు యంగ్స్టర్స్ కమ్యూనిజం వైపు నుంచి తగ్గిపోయింది, కమ్యూనిస్టు స్పీడ్ తగ్గిపోయింది. అదే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ, అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధం బీజేపీ లేకపోతే వాళ్ళ విద్యార్థి వాళ్ళు ఒక ఫ్లో అప్పుడు చిన్న ఒక్కొక్క స్టెప్ వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది అట్లా పట్టుకుంటూ పోయారు. అది ఒకటి పెరుగుతూ వెళ్ళింది తప్పించి తగ్గల. మధ్యలో ఓటమిలు ఇది వేరు, ఒక సంస్థ అలా ఎదుగుతూ ఉండటం అనేటువంటి. ఇప్పటికీ కమ్యూనిస్టులు కమిటెడ్ వాళ్ళు 70 మంది ఉంటారు, కానీ కొత్త తరంలో కమ్యూనిజాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి సిస్టమ్ తగ్గింది. అట్లాగే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి అతని వెనకాల ఉంటున్నటువంటి వాళ్ళల్లో జెన్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అంటే తప్పుడు పనులు చేసి బతుకుదాం అనే వాళ్ళకంటే కూడా సొసైటీలో ఏదో చేంజ్ కావాలని కోరుకునేటువంటి కసి. దానికి మొదట్లో వెంటనే సక్సెస్ కావు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను మీరు చెప్పినటువంటి యూట్యూబ్నే పెట్టినప్పుడు మొదట్లో అమ్మనాభూతులు తిడతా పెడుతుండేవాళ్ళు. నేను అందుకే కామెంట్లు చూడడం అప్పటి నుంచి మానేసా. ఆ తర్వాత పాజిటివ్ చేస్తున్నారని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ చెప్పినటువంటి అది మనం తర్వాత మళ్ళీ తిడుతున్నారు కొంతమంది అంటుంటారు. ఈ మధ్యన బ్లాక్మెయిలింగ్ ఫోన్లు కూడా, మీరు మీ గురించి పాజిటివ్గా పెట్టించాలంటే ఎట్లా, మిమ్మల్ని తిట్టేవాళ్ళని మేము తిడతాం, మీరు డబ్బులు ఇస్తాను, సరే వచ్చే చెంచా నీకు ఇచ్చి నేనేం బొచ్చెట్టు కూర్చోరా పోరా అని చెప్పి అట్లాగా అది ఇక నడుస్తూ ఉంటుంది. మనం ఏమి వాళ్ళని మార్చక్కర్లేదు. ఇది వాళ్ళ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికి వాళ్ళకి ఆ కసి ఉంది. వీళ్ళంతా ఇప్పుడు యంగ్స్టర్, వీళ్ళు ఇంకో 15-20 సంవత్సరాల వరకు మధ్య వయస్కులు అయిన తర్వాత పెళ్ళాము, బిడ్డలు, భారాలు వచ్చిన తర్వాత ఈ సమాజం ఎట్ట అనుకుంటారు. కానీ ఈ లోపు అయితే ఆవేశం ఉంటుంది కదా. ఇలా 5 ఏళ్ళు అట్లా వచ్చేటప్పుడు చేంజ్ వస్తుంది కదా సహజంగా. ఇప్పటికీ డబ్బులు 2,000 రూపాయలతో ఇదేం జీవితం రా అనుకునేవాడు, రేపు పొద్దునకైతే డబ్బులు తీసుకోకుండా మనం వేస్తే మంచివాడు వస్తాడు అనే ఫీలింగ్ జనంలో కూడా రావచ్చు కదా. దానికి ఒక ప్రారంభ ఇష్టికాన్ అవ్వాలి, కంటిన్యూటీ ఉంటే మార్పు వస్తుంది. అలా కాకుండా ఈ ట్రిప్ ఉపన్యాసం ఇచ్చేసి నెక్స్ట్ ట్రిప్కి రాడు, వీళ్ళు ఉండరు అనుకుంటే పక్కకి వెళ్ళిపోతారు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ సిద్ధాంతం చెప్పారు. ఆయనకి క్లాస్లో వచ్చిన ఇమేజ్ మాస్లో రాల. ఇతను మాసు క్లాస్కి సంబంధించినటువంటి లీడర్. ఇట్లాంటి వ్యక్తి నిలబడ్డాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఒక నెక్స్ట్ జనరేషన్ వరకు ఒక చాయిస్ ఉంటుంది. ఇంకోటి మిగతా వాళ్ళు కూడా, ఇప్పుడు నేను చూసిన పొలిటీషియన్లలో 100కి 90 మంది వాళ్ళు డబ్బులు తగలేసుకున్న వాళ్ళే కానీ సంపాదించుకున్న వాళ్ళు కాదు. కాంట్రాక్టర్లు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళు సంపాదించుకోవచ్చు 10 మంది, మిగతా 90 మంది వాళ్ళ ఇళ్ళు పొలాలు అమ్ముకునినో తాకట్టు పెట్టుకునినో వచ్చిన వాళ్ళే. పొలిటీషియన్లు అందరూ డబ్బులు సంపాదించాలని రారు, అదొక పవరు, అదొక కసి వస్తారు. అట్లా వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామంది డబ్బులు పంచాలని ఎవరికి గొలలేదు, గతి లేక పంచుతున్నారు.
ఇది జెన్యున్ పాలిటిక్స్ వైపుకి వెళ్తుంది అనుకోండి, నిజాయితీ పరులు బోల్డ్ అంతమంది బయటకు వస్తారు. దానికి ఇతను స్టిక్ ఆన్ అవుతారు అనేటువంటి నమ్మకం నాకుంది. ఫ్యూచర్ చూద్దాం.